చూడే ముసలిదానికి ఏదో మంచి సుఖం దొరికి ఇంట్లో ఇద్దరు కూడా లేరు చేస్తారు. ముసలి ఊకని తింటది. అనక ఇద్దరు కూడా చేస్తారు పెడతారు. ముసలి తినేసరి ఊపుతుంది తింటది. అందరి మీద పెత్తనం తెలిసాయి. ఎవరితో ఏమనలేదు. ఇద్దరు కొడుకులు పైసలు తెచ్చేస్తారు. అయితే అవునే ముసలిదాని పని బాగుంది. అదృష్టము. కొడుకులకి ఇద్దరికి జాబు. మళ్ళా కోడన్లో కట్నం మంచి చిన్నని కూడా చెప్పలేదు తెలుసా. నిజమే. మొన్న అడిగితే ఎంత ఇచ్చిండ్రక్క చిన్న కోడలు అంటే ఇంత బాగుంటే ఇచ్చిందిలే అని చెప్తాను కానీ ఎంత చిన్న చెప్తలేదు తెలుసా. అమ్మా అనుకున్న మాట నిద్ర వస్తలేదు. ఈ పొద్దు ఎక్కడ పోతలేదు. ఏం చేయాలనేమో. ఇద్దరేమో చెట్లు పెట్టిండ్రు. ఇంతమా ఏం మాట్లాడుతుంటారు. చిన్న కోడలు మస్తు చదువుతుందంట కానీ ఈ ఇంటికి వచ్చినట కట్నం కూడా బాగానే అడిగింటని ఇల్లు. అవునా నీకెవరు చెప్పిండ్రు. పెళ్ళిళ్ళ చుట్టాలు ఎవరు అంటే మాట్లాడుకుంటుంటూ చెప్పిన వాళ్ళే ఇట్లా ఇట్లా అని. అవునక్క పిల్ల చూసి బాగా చదువుకున్నదానే ఉంది. ఇంటికి వచ్చేసిండ్రో ఏమో. అమ్మా ఈ కుళ్ళంతా మమ్మీదనా. రాగుడి మీ పని చెప్తా. హలో ఏడక్క ఏం చేస్తున్నావు. అవునా ఏం లేదక్క నేను ఇట్లా ఊపిన బయటకు వస్తే ఇప్పుడే తిన్నా. ఇట్లా బయటకు వస్తే ఏం చేయాలి ఏమని అర్థం కాక ముసలి బయటకు వచ్చిందే ఫోన్ మాట్లాడుతుంది. అవునా ముసలి మనం మాట్లాడగలిగినాం అనుకో మళ్ళీ వేలు చేయాలి. వేరే మాట్లాడుతున్నామని చెప్దాం. అవునే తల్లి మళ్ళీ దయ్యాలు కరుస్తుంది. ఊర్లో అందరు మళ్ళా మన గురించి మాట్లాడుకుంటారు. ఏం లేదక దొంగ గుండెలకు అంతా మా ఇంటి మీద కనబడ్డది. ఇద్దరు కూడా లేరు. మంచిగా కట్నం వచ్చే కొడుకులకు జాబాయ్ కండ్లు అందరికి మండుతున్నాయి మా మీద. ఏం చేయాలి చెప్పు. అందరికి ఇప్పుడు ఫుల్ అయింది. ముసలి తినకోకుంటుంది. ఏం పని లేకుంటుంది. అందరికి ఇదైంది. వాళ్ళకి పని లేదు పాట లేదు. మా ఇంటి మీద పడ్డారు దొంగ ముండలు. సూర్య ముసలి ఏం మాట్లాడుతుంది. మనం మాట్లాడుకున్నది విన్నదా ఏంది. ఏమాక నాకైతే మన గురించి మాట్లాడుతుందేమో అనిపిస్తుంది. దాంట్లో కంటే బతకనికే శాత కాదు. పని చేయడానికి శాత కాదు. మంది మీద పడి ఏడవనిస్తారు. ఏం చేసింది చెప్పాక. మనం అంటే కష్టపడతాము చేస్తాము. అదృష్టం కలిసి వస్తుంది. దానికి అట్లా కాదు కదా. మంది కుంపల మీద పడి ఏడుస్తుంటాయి. కుళ్ళు లేస్తుంది. ఇంకా మన గురించి మాట్లాడుకుంటుంది. ఫోన్లో ఎవరు మాట్లాడలేదు కానీ మన వినాలని చౌకడ ఫోన్ పెట్టుకొని కావాలని గట్టి గట్టిగా మాట్లాడుతుంటారు. అవునే నాకు అదే అనిపిస్తుంది. ఎందుకు వచ్చినా కూడా చెప్పు పోయి పలకరించి మాట్లాడదంతా. ఏమో నాకు తెలిసి ముసలి ఏం పలకరించినా ఏదో ఒకటి అంటది. అయితే నువ్వేమనకు. నేను ఏదో ఒకటి మాట్లాడతాను. నువ్వు గమ్మునుండు. ఏం లేక ఇప్పుడు తిన్నా ఇట్లా బయటకు వచ్చినా ఏమైతే కానీ నిద్ర వస్తలేదు ఏమొస్తలేదు. బయటకు వచ్చి చూస్తే మంది కళ్ళని మన ఇంటి మీద ఉందని అర్థమా. ఏం చేయలేదు అసలేదు. దిష్టి తగిలేటట్టుంది. దిష్టి అన్నది చేయాలి. ఓ కదమ్మా ఎవరితో నేను ఫోన్ మాట్లాడుతున్నావు. జరుండక్క ఎవరు ఇంటి పక్కల వచ్చినట్టున్నారు. మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. చెప్పే రోజా ఏమైంది. ఏం లేదు తమ్మా మీరు పెళ్ళిలా వంటలు ఎవరికి ఇచ్చిండ్రా అని అడుగుదామని. మేమేం చెప్పలేదే. అంతా కోడలి పిల్లల నాయనోళ్ళే చూసుకున్నారు పెళ్ళి అంతా. మాకేం తెలియదు. అవునా పెళ్ళి కూడా వాళ్ళే చేసిండ్రా. అవునే మాట్లాడుకున్నాం ఎట్లా మేము పెళ్ళి మీద చేయరని. మామకి జాబ్ లేదు అందుకే అన్ని అట్లనే మాట్లాడినాం. ఆయన ఎప్పుడు వంటల గురించి ఎందుకే. పెళ్ళి వారమే ఇప్పుడు మాట్లాడుకుంటుంటారు పెళ్ళి వంటల గురించి. లేదు పెద్దమ్మా మాకు తెలిసిన రోజు కూడా పెళ్ళి ఉంది. వంటలు బాగుండా మీది వాళ్ళకు కూడా చెప్దామని అడుగుతున్నా. ఎట్లానా ఊళ్ళో మాట్లాడుకున్నారు. అవును పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా అదే అంటారు. వంటలు మంచిగా ఉండే వంటలు మంచిగా ఉండే అని. అవును పెద్దమ్మా చిన్న కోడలు ఏం చేస్తుంది. ఏం చేస్తుంటది ఇంట్లో ఏదో పని చేసుకుంటుంది. లేకపోతే ఊపినన్ను ఉంటుంది. అవును పెద్దమ్మా ఇట్లా బయటకు కూడా వస్తలేదు. చూసి మాట్లాడదామా ఇట్లా పరిచయం పెంచుకుందామంటే కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. మందిలా కదమ్మా ఎప్పుడు బయటకు వచ్చి మంది గురించి ముచ్చట్లాడటానికే. ఏ మంచి పిల్ల ఇంట్లో ఉంటుంది. ఎవరితో అనుకోదు. మంది అంటే మంది గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని. నిజంగా పెద్దమ్మా మీ ఇంటికి వచ్చిన కోడలు మీ పెద్ద కోడలు కూడా అసలు బయటకే రాదు. ఇంట్లోనే ఉంటుంది. ఏం మాట్లాడినా కూడా ఎక్కువ మాట్లాడదు. చేసాను చెప్పు. వాళ్ళు అట్లా పద్ధతి మీద ఉన్నారు. ఎవరితో అనుకోకూడదు ఏం చేయరని. ఎవరి పని వాళ్ళదే. ఉండాలి అట్లానే ఉండండి మంచిగా.
అదృష్టం అంటే నీదే పెద్దమ్మా. మంచిగా దొరికేది ఇద్దరు కోడళ్ళు నీకు. అందుకేనే ఇంటికి దిష్టి తగిలినట్టుంది. దిష్టి తీయాలి. ఏం చేయాలన్నా ఏం అర్థమవుతలేదు. అక్కడ వెళ్ళనేమో ఎవరికన్నా అడిగి ఏమన్నా చేసేది ఉంటే దిష్టి తీయాలి ఫస్ట్ ఇంటికి. లేకపోతే లేని కొంచెం ఎంత తగులుతుంది మంది కళ్ళు వాడి. మళ్ళా కళ్ళు మంచిగా కాదు. సరేలే పెద్దమ్మా, నువ్వు పోతాం ఇంకా. మాకు టైం అయింది, మా ఊర్లో వస్తారు. సర్లే పోండి, ఏం చేస్తారు ఇక బయట ఊరికే. చూస్తాక ముసలి ఎట్లా చెప్తున్నారు. మన వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అని మన వాళ్ళే చెప్తున్నాం. మళ్ళా ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు తిట్టుకుంటా. అవును, ముసలి చాలా హుషారుంది, చెప్పలేదు. ఆయన ఎందుకు వచ్చింది, మా ఇంటికి మనం పోదాం. కొండ బిడ్డలు అరవండి, ఇంత వరకు వచ్చి వాళ్ళు ఇట్లా గెలి ఇట్లా ఎప్పుడు ఇవే పనులు, ఇవే ముచ్చట. మీ ఇంట్లో ఎట్లుండే చూసుకోరు బిడ్డలు. నమస్తే దోస్తులు, అందరికి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు రోజు చేస్తాం.